గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు మనలో ఆత్మఫలం ఫలిస్తూ ఉంటుంది. ఆత్మఫలంలో ఒకటైన విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆత్మఫలం ఏమనగాని గలతీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనం చూడొచ్చు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము అని రాయబడింది. విశ్వాసము కాదు, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ ప్రేమ, మొట్టమొదటిది ప్రేమ, రెండోది సంతోషం అన్నారు కానీ అది ఆనందము. ఇంగ్లీష్ బైబిల్లో జాయ్ అంటది, తెలుగు తర్జుమాలో సంతోషం అని పడింది కానీ అది ఆనందం. అయితే మనం ఈరోజు ధ్యానించే అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆత్మఫలములో ఒకటైనటువంటి విశ్వాసము అనే ఇక్కడ పడింది. కానీ ఫెయిత్ఫుల్నెస్కి తెలుగు తర్జుమా విశ్వాసం కాదు, ఫెయిత్కి తర్జుమా విశ్వాసం. ఫెయిత్ఫుల్నెస్కి విశ్వసనీయత, ఫెయిత్ఫుల్గా ఉండడం. ఫెయిత్ అంటే విశ్వాసం, ఫెయిత్ఫుల్ అంటే నమ్మకంగా ఉండడం, విశ్వసనీయత కలిగి ఉండడం. విశ్వసనీయత అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది ఎక్కడెక్కడ మనకి కనబడాలి, ఏ ఏ సందర్భాల్లో కనబడాలి అనేది మనం బైబిల్లో మనం చూస్తే, భక్తుడైనటువంటి యోబు దేవుని చేత బాగా ఆశీర్వదింపబడినప్పుడు దేవునికి చాలా నమ్మకంగా ఉన్నాడు, ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అయితే సాతానుడు అంటున్నాడు దేవునితో, అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, నాకు అవకాశం ఇవి, అతన్ని శోధిస్తాను, అప్పుడు నీకు ఫెయిత్ఫుల్గా ఉంటాడో లేదో చూద్దామంటే దేవుడు సాతానుడికి అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా శోధించుకో, అతని ప్రాణాలు మాత్రం టచ్ చేయడానికి వీల్లేదన్నాడు. అంతా శోధించిన తర్వాత ఆ యొక్క శోధనలో నిలిచిన వాడే యోబు గారి మాటలు మనం చూడొచ్చు. ఇక్కడ 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెడతాను అంటే ఎంత విశ్వసనీయత కలిగిన వాడు యోబు, ఎంత నమ్మకమైన వాడు యోబు. మేలు జరిగినప్పుడేమో దేవా నువ్వు ఎంత గొప్పోడు అంటారు, ఏదన్నా ఆపద, నష్టము, కష్టము, శోధన, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి దూషిస్తారు, దేవుని విడిచిపెడతారు. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి యోబు యొక్క ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయతని దేవుడు పరీక్షించినప్పుడు ఆయన గెలిచాడు. మన జీవితంలో దేవుడు సమృద్ధి ఇవ్వచ్చు, మన జీవితంలో లేమి ఇవ్వచ్చు. సమృద్ధిలో దేవుని గణపరచాలి, లేమిలో కూడా ప్రభువా నన్ను ఈ లేమిలో కూడా నువ్వు పోషించగలవు, ఇక్కడ ఈ స్థితిలో కూడా నేను ఏ స్థితిలో ఉన్నానో నేను స్తుతిస్తాను ప్రభు అనే స్థితిలోనే మనం ఉండాలి. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్న బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మనం చిన్న దాంట్లోనే మనం దేవునికి నమ్మకంగా జీవిస్తే ఏ స్థితిలోకి వెళ్ళినా దేవుని యొక్క నమ్మకమైన జీవితం మనలో ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, దానియేలు ఒక బానిసగా ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే నమ్మకంగా ఉన్నాడు. ఉద్యోగం లేనప్పుడు నమ్మకంగా ప్రార్థన చేశాడు, ఉద్యోగం వచ్చినప్పుడు నమ్మకంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే సింహాల భూమిలో పడేస్తానన్నా సరే తన ప్రార్థన మానలేదు. అంటే దేవుని పట్ల ఆయనకున్న విశ్వసనీయత, ప్రేయర్ విషయంలో ఆయనకున్న ఫెయిత్ఫుల్నెస్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో స్మరణాలు ఉన్న సంఘానికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మనం నమ్మకంగా దేవుని పట్ల నమ్మకంగా ఎప్పటి వరకు ఉండాలి? మరణము వరకు. ఈ లోపల సమృద్ధి రావచ్చు, లేమి రావచ్చు, సమాధానంగా ఉండొచ్చు, లేక అలా సమాధానం లేని పరిస్థితులే రావచ్చు. అన్ని విషయాల్లో దేవా నీవు నాకుంటే చాలు, అన్నీ చూస్తున్న దేవుడు నువ్వు, కరుణించు ప్రభువా అని అడుగుదాం తప్ప ప్రశ్నించే స్థితిలో మనం ఉండకూడదు. అన్ని సందర్భాల్లో ప్రభు మన విశ్వసనీయతను పరీక్షించినప్పుడు ప్రతి సందర్భంలో దేవా నమ్మకంగానే నేను వెంబడిస్తున్నానయ్యా అన్ని సందర్భాల్లో అని
మన యొక్క క్రియల ద్వారా మన విశ్వసనీయతను ప్రభువుకు చూపిద్దాం. అలా విశ్వసనీయత కలిగి ఫేత్ఫుల్గా ఉంటే అటువంటి వారికి దేవుడు ఏమిస్తాడట? జీవ కిరీటం ఇస్తాడు. కాబట్టి మన జీవితం చివరి శ్వాస వరకు యేసుక్రీస్తు ప్రభువుకి నమ్మకంగా విశ్వసనీయత కలిగి ఫేత్ఫుల్గా జీవించే కృప, పరిశుద్ధాత్మ నడిపింపు పరమ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయమున నాయనా నిన్ను నమ్మకంగా వెంబడించే జీవితం కొరకు మేము ధ్యానించుకున్నాం. మా యొక్క డైలీ రొటీన్లో నాయనా, మా దినచర్యలో నేను ఏ విషయములైనా నీవు చూస్తున్నావు, నీకు మేము లెక్క చెప్పుకోవాలనే భయభక్తులతో నీకు బహు నమ్మకంగా బ్రతికి అయ్యా నీ జీవ కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మను మా కుటుంబస్తులను నీ ప్రేమగల పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను మన కుటుంబాలను నడిపించి సంరక్షించి కాపాడి పాలించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.